ప్రతి జీవితానికి ఒక కథ ఉంటుంది. ప్రతి కథలో ఒక పాఠం ఉంటుంది. ఆ పాఠమే మన భవిష్యత్తు. జీవిత పాఠాలు. శివుడు విభూది ఎందుకు ధరిస్తాడు? ఓం నమ శివాయ. లక్ష్మీదేవి కటాక్షంతో పొందిన అపారమైన సంపదకు అధిపతి కుబేరుడు. ముల్లోకాలలోని సంపద అంతా తన పాదాల దగ్గరే ఉందని విపరీతంగా గర్వపడతాడు. అదే అహంకారంతో శ్మశానవాసి భిక్షాటకుడు అయిన ఆ పరమశివుడినే తన ఐశ్వర్యంతో అవమానించాలని చూశాడు. కానీ మీకు తెలుసా, శివుడు ఒక్క గింజ కూడా తినకుండా కేవలం ఒక పిడికెడి బూడిదతో కుబేరుని గర్వాన్ని ఎలా అణిచివేశాడో. అసలు సంపదను, బంగారాన్ని, ఆభరణాలను కాదని ఈ లోకరక్షకుడు బూడిదను ఎందుకు ఒంటికి పూసుకుంటాడు? ఆ బూడిద వెనుక ఉన్న అద్భుతమైన కథలు, వాటిలో దాగి ఉన్న జీవిత పరమార్థం తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నిజం, ఆ రహస్యాన్ని ఈరోజు తెలుసుకుందాం. విభూది అంటే ఏమిటి? దాని తాత్విక అర్థం. మనం విభూది, భస్మం లేదా బూడిద అని పిలుస్తాం. కానీ ఇది కేవలం కట్టెలను కాల్చగా వచ్చిన సదాశివ బూడిద కాదు. శివపురాణం ప్రకారం విభూది అంటే వైభవం. ఇది ఐశ్వర్యాన్ని, దివ్యత్వాన్ని సూచిస్తుంది. మరి ఆ పరమశివుడు బంగారాన్ని, వజ్రాలను కాదని బూడిదనే గొప్ప ఐశ్వర్యంగా ఎందుకు భావిస్తాడు? దీని వెనుక ఒక గొప్ప జీవిత సత్యం దాగి ఉంది. ఒక్కసారి ఆలోచించండి. ఈ సృష్టిలో ఏదైనా సరే, అది ఎంత అందమైనదైనా, ఎంత విలువైనదైనా, దాన్ని అగ్నికి ఆహుతి చేస్తే చివరికి మిగిలేది ఏంటి? బూడిదే కదా. ఒక గడ్డిపోత నుండి ఒక గొప్ప చక్రవర్తి వరకు, ఒక పూరి గుడిసె నుండి ఒక స్వర్ణమైన భవనం వరకు ఏదైనా సరే తన అసలు రూపాన్ని కోల్పోయి చివరికి బూడిదగా మారవలసిందే కదా. ఈ బూడిదను మళ్ళీ కాలిస్తే అది బూడిదగానే మిగులుతుంది. దాని రూపం మారదు. అందుకే బూడిద ఈ సృష్టి యొక్క అంతిమ సత్యం. ఈ శరీరం, ఈ అందం, ఈ సంపద ఇవేవి శాశ్వతం కావని చెప్పే నిదర్శనం. శివుడు ఆ భస్మాన్ని ఒంటి నిండా పూసుకోవడం ద్వారా, ఓ మానవుడా, నువ్వు చూస్తున్న ఈ జగత్తంతా మాయ, ఈ శరీరం, అధికారం ఏవి శాశ్వతం కావు. ఇవన్నీ ఒకరోజు బూడిదలో కలిసిపోవాల్సిందే. శాశ్వతమైనది కేవలం ఆత్మ మాత్రమే. దేనికి గర్వపడకు, దేనికి బంధింపబడకు అనే సందేశాన్ని మనకు నిరంతరం ఇస్తున్నాడు. ఆ బూడిద వైరాగ్యానికి చిహ్నం. సమస్త కోరికలు, బంధాలు, అహంకారాలు పూర్తిగా కాలిపోయిన తర్వాత ఉండే పవిత్రమైన స్థితే ఆ భస్మం. ఇక బూడిద వెనుక ఉన్న కన్నీటి కథ సరస్వతీదేవి ఆత్మాహుతి. శివుడు భస్మం ధరించడం వెనుక ఇంతటి తాత్విక కారణమే కాదు, గుండెల్ని పిండేసి ఒక ప్రేమ కథ కూడా ఉంది. అది సతీదేవి కథ. దక్ష ప్రజాపతికి సతీదేవి అంటే ప్రాణం. కానీ ఆమె దక్షునికి ఇష్టం లేని శ్మశానంలో తిరిగే ఈశ్వరుని ప్రేమించి పెళ్లి చేసుకుంది. దీంతో దక్షుడు శివునిపై విపరీతమైన కోపాన్ని, ద్వేషాన్ని పెంచుకున్నాడు. శివుని అవమానించాలనే దుర్దేశంతో ఒక గొప్ప యజ్ఞాన్ని తలపెట్టాడు. ఆ యజ్ఞానికి ముల్లోకాలలో దేవతలందరినీ పిలిచాడు. కానీ కన్న కూతురు సతీదేవిని, అల్లుడైన ఆ మహాదేవుని మాత్రం పిలవలేదు. పుట్టింటి మీద ప్రేమతో పిలవకపోయినా వెళ్ళాలని సతీదేవి ఆశపడింది. శివుడు వద్దని వారించాడు. సతీ పిలవని పేరంటానికి వెళితే అవమానం తప్పదు. నీ తండ్రి నన్ను అవమానించడానికే ఈ యజ్ఞం చేస్తున్నాడు, వెళ్ళొద్దు అని చెప్పాడు. కానీ సతీదేవి వినలేదు. తండ్రి మనసు మారుతుందన్న చిన్న ఆశతో యజ్ఞశాలకు వెళ్ళింది. కానీ అక్కడ ఆమె ఊహించని జరిగింది. కన్న తండ్రే అందరికి ముందు కూతుర్ని అవమానించాడు. ఆమె చూస్తుండగానే ఆమె భర్త అయిన పరమశివుడిని అత్యంత నీచమైన మాటలతో నిందించాడు. ఆ అవమానాన్ని సతీదేవి తట్టుకోలేకపోయింది. తన భర్తకు జరిగిన అవమానానికి కారణమైన ఈ శరీరం తనకు వద్దని నిర్ణయించుకుంది. నా ప్రాణనాథుని అవమానించిన ఈ ప్రదేశంలో ఈ శరీరాన్ని దహించేస్తున్నాను అని పలికి ఆ యజ్ఞగుండంలోకి దూకి అగ్నికి ఆహుతి అయింది. ఈ విషయం తెలిసిన శివుడు ప్రళయరుద్రుడయ్యాడు. ఆయన ఆగ్రహం నుండి వీరభద్రుడు పుట్టి దక్ష యజ్ఞాన్ని సర్వనాశనం చేశాడు. కానీ తన సతీ ప్రాణం లేకుండా పడి ఉండటం చూసి ఆ లోకనాథుడి గుండె పగిలింది. ఆ వియోగ బాధల్లో సతీదేవి దేహాన్ని తన భుజాలపై వేసుకుని పిచ్చిపడిలా విశ్వమంతా తిరిగేసాగాడు. శివుని దుఃఖాన్ని చూడలేక శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండాలుగా చేశాడు. ఆ శరీర భాగాలు పడిన రోజు మనం శక్తిపీఠాలుగా వెలిశాయి. తన ప్రేమకు ప్రతిరూపమైన సతీదేవి చివరికి బూడిదగా మిగిలిపోవడంతో శివుడు ఆ బూడిదను తీసుకుని తన శరీరానికి పూసుకున్నాడు. అది తన సతికి విడ్గోలుగా, ఆమెపై తనకున్న అనంతమైన ప్రేమకు చిహ్నంగా
ఈ ప్రపంచం తన సతీని దూరం చేసినందున వైరాగ్యానికి గుర్తుగా ఆ భస్మాన్ని ధరించాడు. ఈ కథ విన్నప్పుడు ఆ బూడిద వెనుక ఎంతటి ప్రేమ, ఎంతటి త్యాగం ఉన్నాయో మనకి అర్థమవుతుంది. సంపద గర్వాన్ని అణిచిన కథ కుబేరుని గర్వభంగం. ఇక మనం వీడియో మొదట్లో చెప్పుకున్న కుబేరుని కథలోకి వద్దాం. ఈ కథ డబ్బుకు జ్ఞానానికి మధ్య ఉన్న తేడాను కళ్ళు కట్టినట్టు చూపిస్తుంది. కుబేరుడు గొప్ప తపస్సు చేసి బ్రహ్మదేవుని వరం వల్ల సకల సంపదలకు రాజు అయ్యాడు. తన రాజధాని అలకాపూరి వైభవాన్ని చూసి ఈ సృష్టిలో నాకంటే ధనవంతుడు లేడు అని గర్వపడేవాడు. ఒకరోజు ఆయనకు ఒక చెడ్డ ఆలోచన వచ్చింది. అందరూ ఆ శివుని దేవదేవుడు అంటారు, కానీ ఒంటి మీద బట్టలు కూడా సరిగా ఉండవు, ఒళ్ళంతా బూడిద పూసుకుని తిరుగుతాడు. అలాంటి వాడికి నా వైభవం ఏంటో చూపించాలి, నా సంపద ముందు శివుడు ఎంతటి వాడో నిరూపించాలి అని అనుకున్నాడు. వెంటనే కైలాసానికి వెళ్ళి ఎంతో వినయాన్ని నటిస్తూ, స్వామి నా ఆతిథ్యాన్ని స్వీకరించి మా అలకాపూర్లో విందు భోజనానికి తప్పక రావాలి అని ఆహ్వానించాడు. ఆ త్రికాలజ్ఞాని అయిన శివుడికి కుబేరుని మనసులోని గర్వం తెలియదా? ఆయన చిరునవ్వు నవ్వి, కుబేరా, నేను రాలేను, కానీ నా తరపున నా ఘనం ఒకరు వస్తారు, అతనికి కడుపు నిండా ఆతిథ్యం ఇవ్వు చాలు, అది నన్ను సంతృప్తిపరిచినట్టే అని చెప్పాడు. కుబేరుడు, ఆహా, గణనానికే కదా, నా వైభవాన్ని లోకానికి చాటుతాను అని గర్వంగా అనుకుని కొండలంత అన్నం, సముద్రమంతా పాయసం సిద్ధం చేయించాడు. శివుడు పంపిన గణం ఒక చిన్న రూపంలో అలంకాపూరికి వచ్చాడు. కుబేరుడు అతడిని చూసి, వీరా శివుని ప్రతినిధి అని మనసులో నవ్వుకున్నాడు. విందు మొదలైంది. ఆ గణం తినడం మొదలుపెట్టాడు. చూస్తుండగానే కొండలంతా అన్నం మాయమైంది. వంటకాలన్నీ ఖాళీ అయిపోయాయి. అయినా అతని ఆకలి తీరలేదు. ఇంకా ఏమైనా ఉందా, నాకు ఇంకా ఆకలిగా ఉంది అని అడిగాడు. కుబేరుడికి చెమటలు పట్టాయి. అలకాపూరిలోని వంటశాలన్నీ ఖాళీ అయ్యాయి. అయినా ఆ గణం ఆకలి తీరలేదు. చివరికి అతను భవనంలోకి వస్తువులను కూడా తినడం మొదలుపెట్టాడు. కుబేరుడు భయంతో వణికిపోతూ పరుగున కైలాసానికి వెళ్ళి శివుడి కాల్పై పడ్డాడు. స్వామి, రక్షించు, నీ గణం నా అలకాపూరి మొత్తాన్ని తినేసేలా ఉన్నాడు. అతని ఆకలిని తీర్చడం నా వల్ల కాదు, నా గర్వం అణిగిపోయింది, నన్ను క్షమించు అని వేడుకున్నాడు. అప్పుడు శివుడు శాంతంగా ఒక పిడికెడు విభూతిని తీసి, కుబేరా, ఇది తీసుకుని వెళ్ళి నా గణానికి ఇవ్వు, అతని ఆకలి తీరుతుంది అన్నాడు. కుబేరుడు ఆశ్చర్యపోయాడు. కొన్నంత అన్నం తిన్నవాడు ఈ పిడికెడు బూడిదతో శాంతిస్తాడా అని అనుమానంగానే ఆ భస్మాన్ని తీసుకుని వెళ్ళి ఆ గణానికి ఇవ్వగానే అతను దాన్ని స్వీకరించి, ఆహా, నా కడుపు నిండిపోయింది, నా ఆత్మ శాంతించింది అని తేల్చాడు. అప్పుడు కుబేరుడికి జ్ఞానోదయం అయ్యింది. ప్రపంచంలోని సంపద అంతా కలిపిన శివుని భక్తితో సమర్పించే ఒక పిడికెడు భస్మానికి సమానం కాదని తెలుసుకున్నాడు. సంపద అహంకారాన్ని పెంచుతుంది, కానీ విభూది అహంకారాన్ని కాల్చివేసి జీవిత సత్యాన్ని గుర్తు చేస్తుందని గ్రహించాడు. చూశారా, ఈ కథల ద్వారా శివుడు మనకు ఎంత అద్భుతమైన సందేశాన్ని ఇస్తున్నాడో. మన జీవితంలో డబ్బు, ఆస్తులు, హోదా వెంట పరుగులు తీస్తాం, వాటిని చూసి గర్వపడతాం, కానీ ఇవేవి శాశ్వతం కాదని శివుడు ధరించే ఆ బూడిద మనకు ప్రతి క్షణం గుర్తు చేస్తుంది. ఆయన నుదుటిపై ఉండే 3 విభూతి రేఖలను పుండ్రం అంటారు. అవి అహంకారం, కర్మ మరియు మాయ అనే 3 బంధాలకు ప్రతీకలు. విభూతిని ధరించడం అంటే జ్ఞానం అనే అగ్నితో ఈ 3 బంధాలను దహించి వేస్తున్నాను అని మనకు మనమే చెప్పుకోవడం. నిజమైన ఐశ్వర్యం బ్యాంకు బ్యాలెన్స్లో కాదు, నిర్మలమైన మనసులో, నిస్వార్థమైన ప్రేమలో ఉంటుంది. అహంకారాన్ని విడిచిపెట్టి జీవితంలో ప్రతి క్షణాన్ని ఆనందంగా, వైరాగ్య భావాలతో జీవించడమే శివతత్వం. అదే అసలైన జీవితం. ఈ బూడిద కథ వెనుక ఎంత లోతైన అర్థం ఉందని తెలిసాక శివునిపై మీ భక్తి ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది. ఈ వీడియో మీకు ఆ పరమశివుని తత్వాన్ని కొంచెమైనా పరిచయం చేసిందని నేను భావిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మరియు మీ స్నేహితులతో, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోండి. వారి జీవితంలో కూడా ఈ జ్ఞానపు వెలుగును వెలిగించండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చివరగా మీ భక్తిని చాటుతూ కామెంట్స్ విభాగంలో ఓం నమః శివాయ అని రాయండి. సర్వం శివమయం. హర హర మహాదేవ.